చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అన్నా ఇక్కడ రోషన్ వచ్చిండు చూడు. అన్నా రోషన్ వచ్చిండు. వెంకటన్నా అన్నా వెంకటన్నా ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు నీకు? ఏనా ఎట్లుంది ఇప్పుడు ఒంట్లో నీకు? డైలీ ఇంతే ఉంటుందా? కాన్షియస్ లోకి వస్తున్నాడా? 3 అసలు మాట్లాడట్లేదు. ఓన్లీ ఫ్లూయిడ్స్ ఏదండి? అంతే. ఇప్పుడు మనం అప్పుడు ఆపరేషన్ చేయించింది ఆ కాలికి కదా, పిఆర్కేలో. మళ్ళీ మందు తాగుతున్నాడు ఈ మధ్యనే. అయ్యో ఈ మధ్యనే బాగా స్టార్ట్ అయింది. ఇప్పుడు మందు తాగటం వల్ల మళ్ళీ రివర్స్ కొట్టింది అంతా. స్మోకింగ్ మందు 2. ఎవరు తయారయ్యారు మళ్ళీ? ఫ్రెండ్సా? అరే అరే అరే. మనిషి కూడా ఎంత బాగున్నాడు పిఆర్కే నుంచి. ఒక్క రోజు ఎంత సెట్ ఈ రోజు చేసినామంటే తెల్లారే లేచి అవును లేచి మాట్లాడిండు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని నెలలు మంచిగా ఉన్నాడు? బాగా హెల్దీగా. మళ్ళీ వెళ్ళారు పిఆర్కేకి, మళ్ళీ మంచిగా ఉన్నాడు. రోజు సెట్ అయిన పప్పు కూడా. మళ్ళీ ఎప్పుడైతే మందు తాగటం, సిగరెట్లు మధ్యలో బంద్ చేస్తాడు, మధ్యలో స్టార్ట్ చేస్తాడు. మధ్యలో బంద్ చేసి మళ్ళీ కావాలంటారు. డాక్టర్ నీస్ ఏం తిందని చెప్పింది, అక్కడ డాక్టర్ నీస్ తిందని చెప్పింది. ఆయన నిజే కావాలంటారు మందు చేయలేదు. అంటే ఈ మధ్య ఇప్పుడు హెల్త్ బాగానే వారం రోజులు తాగుతుంది. అంతమంది తాగింది కదా, ఎందుకన్నా చెప్పుకోవాలి. ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారా లేకపోతే? వస్తారు. రమేష్ ఎందుకు వచ్చిపోయి 2-3 పేరు చెప్తే బాగుండదు కానీ వచ్చిపోయారు అన్న. మంచి ఆఫీసు ఏం కాదు, డయాలసిస్ పేషెంట్ కూడా తాగిస్తున్నా ఏం కాదన్నా. మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తారు? ఇవి ఇట్లా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇంకెందుకు వస్తారు? ఎవరు వస్తారు? అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు డాక్టర్ గారు. చాలా హ్యాపీగా ఉంది, హెల్త్ అంతా బాగా సెట్ అయిపోయింది, మంచిగా ఉన్నాడు అని చాలా ఇండస్ట్రీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా రెగ్యులర్ ఫాలో అప్, ఒక 2-3 డేస్ హెల్త్ ఎలా ఉంది, సెట్ అయిపోయిందా, సెట్ కాకపోతే బెటర్ ట్రీట్మెంట్ కోసం అపోలోకైనా షిఫ్ట్ చేద్దాం మనం అని రెగ్యులర్ ఆయన ఫాలో అప్. లేదు బాగుంది, ఇప్పుడు స్టేబుల్గా ఉంది, పర్లేదు, ఏమన్నా ఉంటే మనం అక్కడికి తీసుకెళ్దాము. మనతో చాలా సినిమాలు వర్క్ చేశారు, ఆయనకున్న నిజంగా గ్రేట్. అది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కసారిగా నాకు నిన్న వీడియో పెట్టారు, ఈమె డాడీ పొజిషన్ మళ్ళీ సేమ్ వచ్చిందన్న, భయంగా ఉంది మాకు, కష్టమేమో అని చెప్పేసి ఆ వీడియో చూడగానే షాక్ అయ్యా నేను. పొద్దునే వచ్చేస్తానమ్మా అని చెప్పేసి ఇంకా చూడగానే హోప్ ఉంటే చూద్దాం అని చెప్పేసి, అసలుకి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటే బెటర్ గా అంటే ఇంకా డయాలసిస్ రెగ్యులర్ అవసరం సార్. విల్ స్టార్ట్ డయాలసిస్ నౌ. మొన్న ఒకటి చేసాము అండ్ టుడే విల్ డూ 1 more డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్. అంతే, ఇంకా ఆప్షన్స్ ఇంకా అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. ఐదర్ గో ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ డయాలసిస్ రెగ్యులర్. నాకు తెలిసి మళ్ళీ డే బై డే అన్న డయాలసిస్ అవసరం, వీక్లీ 3 times అయితే అవసరం ఉండేలా ఉంది. 1 dialysis is not enough. మొన్న చేసినాం బట్ నో అవుట్కమ్. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ 1. సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఛాన్సెస్ ఉన్నాయా? He will be fine. Transplant చేస్తే he must be doing good. Transplantation will help him. Okay. Transplantation and dialysis, regular dialysis. ఇప్పుడు కాన్షియస్ లోకి వస్తున్నారండి నార్మల్ గా? కాన్షియస్ పోస్ట్ డయాలసిస్ వస్తున్నారు, బట్ ఆఫ్టర్ 1 day మళ్ళీ యూరియా లెవెల్స్ పెరగడము, ఫాస్ఫరస్ పెరగడము,
పొటాషియం లెవెల్ ఎక్కువైనప్పుడు ఇరమిక్ ఎన్కెఫిలోపతికి వెళ్ళి పేషెంట్ మళ్ళీ డ్రౌజీ అవుతున్నారు. వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఫర్ సీకేడి పేషెంట్స్ ఇస్ ఆల్టర్డ్ సెన్సోరియం, డ్రౌజీ, ఆకలి అవ్వకుండా ఉండడము, బాడీ అంతా వాల్యూమ్ ఓవర్లోడ్ లో ఉండడము. ఆక్సిజన్ తీసుకోవడం కష్టమైతేనే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేసాం మార్నింగ్. కంప్లీట్ గా దీని మీదే ఉంది. దాని మీద నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ నడుస్తుంది. we will do dialysis now in some time. You should be fine by evening or tomorrow. ఓకే. Hopefully if dialysis you respond అవుతాయి, అవ్వకపోతే మళ్ళీ ఇంకో డయాలసిస్ రేపు చేయాల్సి వస్తుంది. డైలీ చేస్తున్నా డయాలసిస్? నో, డే బై డే చేస్తున్నాము. ఇఫ్ టుడే బాడీ ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తుంది, బీపీ ఉంటుంది కాబట్టి చేస్తున్నాము. ఇవాళ చేశారు డయాలసిస్? నో, వి విల్ డూ నౌ 2:30కి చేస్తాము. ఓకే. 4 hours అట్లా డయాలసిస్ చేసి వి విల్ సీ. సార్ ఎలా ఉన్నారు? ఎవరు వచ్చారు చూసారా? అక్కడ చూడండి, అక్కడ చూడండి అన్నా, అక్కడ చూడండి. గుర్తుపట్టారా? ఎవరు చెప్పండి? ఆపమంటారా? ఇది ఆపమంటారా? ఆపేమంటారా? ఇది వెంకటన్న ఎలా ఉన్నావు? బాగున్నావా? వెంకటన్న ఎలా ఉంది ఇప్పుడు నీకు? బాగుందా? మంచిగా ఉందా? లోపల ఇబ్బంది అనిపిస్తుందా? ఎవరు వచ్చారు? వెంకటన్న ఎవరు వచ్చారు? కొంచెం ఇట్లా అంటే ఎక్కువ ఉందండి. No, on deep stimuli, brain is responding. On a deep stimuli. One of the symptoms for this thing. అంటే డీప్ పించింగ్ చేసినప్పుడు అప్పుడు కాన్షియస్ కి వచ్చి మళ్ళీ డ్రౌజీ అవుతుంది. We'll wait for one more dialysis and we'll try to shift him for higher center కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.